హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. ఇదెక్కడి ప్లేయింగ్ లెవెన్ రా మా అనిపించే ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ఫస్ట్ ఓడి అయితే మనకు గురువారం రోజున అయితే 6th రోజున జరగబోతుంది. సో ఇది వచ్చేసి మనకి నాగ్పూర్లో విదర్భ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతుంది. ఇక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది, ప్లేయింగ్ లెవెన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. నెంబర్ 10 వరకు కూడా మనకు బ్యాటింగ్ చూసే అవకాశం ఉంది. అండ్ ఆల్సో పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది, స్టాట్స్ ఏం చెప్తున్నాయి, అండ్ ఆల్సో మన ఫేవరెట్ సెగ్మెంట్ విన్ ప్రిడిక్షన్ అయితే ఈ వీడియోలో చూసాం. చేసి ప్లేయింగ్ లెవెన్ గురించి ఆలోచిస్తే మాత్రం నాకైతే మైండ్ పోయిందన్నట్టు. ఎందుకంటే ప్లేయింగ్ లెవెన్ ఫస్ట్ అయితే చెప్తాను, చెప్పిన తర్వాత అసలు ఎందుకు ఈ ప్లేయింగ్ లెవెన్ తోటి ఇండియా ఆడుతుంది, నెంబర్ 10 వరకు కూడా ప్లేయింగ్ లెవెన్ ఉండే అవకాశం ఉంది. అది నేనైతే షాక్ అనిపించింది. నాకైతే ఫస్ట్ టైం అట్లా నెంబర్ 10 వరకు ఒక టీమ్ ప్లేయింగ్ లెవెన్ ఉండడం. సో ప్లేయింగ్ లెవెన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మన అందరూ తెలుసు, మనకు గిల్ వైస్ కెప్టెన్గా ఆల్రెడీ మనకు చూస్తే కనుక రోహిత్ ఉన్నాడు కాబట్టి ఓపెనింగ్ స్లాట్ వాళ్ళు తీసుకుంటే కనుక 1 డౌన్లో విరాట్ కోహ్లీ, తర్వాత శ్రేయస్ అయ్యర్. వికెట్ కీపర్ విషయంలో పంత్ మనకు చూసుకుంటే కనుక కేఎల్ రాహుల్ అంటే మాత్రం పంత్కే ఓట్లు పడే అవకాశం ఉంది. ఎందుకంటే టాప్ ఆర్డర్ మొత్తం లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి ఒక లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి అక్కడ. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక హార్దిక్ పాండ్యా, దాని తర్వాత అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ అండ్ కుల్దీప్ యాదవ్, అండ్ చూసుకుంటే కనుక హర్షదీప్ సింగ్లు ఉన్నారు. జడేజా కూడా టీంలో ఇంక్లూజన్ ఉండబోతున్నారు. ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే కనుక మీకు చూసుకుంటే నెంబర్ 10 వరకు ఉంటుంది. కుల్దీప్ కూడా బ్యాటింగ్ చేయగలడు. ఓవరాల్ చూస్తే కనుక మనకు సాలిడ్ ప్లేయింగ్ లెవెన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. మిస్ అవుట్ అయ్యే ప్లేయర్లు ఎవరంటే మాత్రం జైస్వాల్ మంచి ఫామ్ చూపించినా కూడా ప్లేయింగ్ లెవెన్లో ప్లేస్ దక్కపోయే అవకాశం ఉంది. మనందరూ తెలుసు సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి. అండ్ ఆల్సో చూసుకుంటే కనుక మిగతా ప్లేయర్లు ఉన్న బౌలర్ చూసుకుంటే కనుక హర్షిత్ రాణా అండ్ ఆల్సో హర్షదీప్ సింగ్లు మిస్ అవుట్ అవుతారు ఫాస్ట్ బౌలర్ నుంచి. అండ్ ఆల్సో కేఎల్ రాహుల్ కూడా మిస్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. సో ఓవరాల్ 15 చూసుకుంటే కనుక 11 వీళ్ళే పక్క ఇదే 11 తోటి ఇండియా ఆడబోతుంది. ఎందుకు ఏంటిది ఇంత డెప్త్ ఎందుకు అవసరం అంటే మాత్రం దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో రీజన్ నెంబర్ 1 వచ్చేసి ఆల్రెడీ మనం T20లో ఈ విధంగానే ఆడినాం. ఎందుకంటే మనం నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చేసి మనకు దుబాయ్లో జరగబోతుంది. అక్కడ ఫ్రెండ్లీ అంటే చూస్తే స్పిన్ ఫ్రెండ్లీ పిచెస్ ఉంటాయి. సో మనకు వచ్చేసి ఆల్రౌండర్స్ కీ రోల్ ప్లే చేయబోతున్నారు, స్పిన్నింగ్ ఆల్రౌండర్స్. సో ఒకవేళ మన టీంలో కనుక ఇద్దరు ఫాస్ట్ బౌలర్ని తీసుకుంటే బ్యాటింగ్ అన్నా లేకపోతే మిడిల్ ఆర్డర్లో ఒక ఆల్రౌండర్ని సాక్రిఫైస్ చేయాలి. కాబట్టి గౌతమ్ గంభీర్ అయితే ముందుగానే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసాడు. ఆల్రెడీ హార్దిక్ని అయితే క్లియర్ ఇంటెన్షన్స్ ఏంటంటే నువ్వు ఖచ్చితంగా బౌలింగ్ వేయాలి అన్నట్టయితే పెట్టడం జరిగింది. సో ఈ మ్యాచ్లో చూసినా కూడా మనకు మహమ్మద్ షమి అండ్ ఆల్సో చూసుకుంటే కనుక హార్దిక్లో ఫాస్ట్ బౌలర్ ఆడతారు. సో నెక్స్ట్ మనకు ఛాంపియన్షిప్ ట్రోఫీ వచ్చేసి దుబాయ్లో కాబట్టి అక్కడ కూడా ప్రిపరేషన్ అనేది ఈ విధంగానే ఉంటాయి కదా. మనకి బౌలింగ్ డెప్త్ ఉంటుంది, బ్యాటింగ్ డెప్త్ కూడా ఉంటుంది. సో స్లో పిచెస్ మీద మంచి బ్యాటింగ్ కోసమే ఇలాంటి చేంజెస్ చేయడం గౌతమ్ గంభీర్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పవచ్చు. బట్ ఇండియా ఏ విధంగా ఆడుతుంది అని చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా దీని మీద డిస్కషన్స్ అయితే అవుతాయి. ఇదే ప్లేయింగ్ లెవెన్ తోటి ఇండియా ఆడుతుంది. మీకు డౌట్ ఉండే మాత్రం ఖచ్చితంగా మ్యాచ్ రోజు నా వీడియో సేవ్ పెట్టుకోండి. ఒకవేళ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా నా వీడియో కింద వచ్చి ఖచ్చితంగా నన్ను తిట్టండి, నేను తీసుకుంటాను. ఎందుకంటే మనం ప్రిడిక్షన్ ఇచ్చినప్పుడల్లా విన్ ప్రిడిక్షన్లు కూడా కరెక్ట్ అయ్యి 4-1 తోటి మనం గెలిచినాం. 5 మ్యాచ్లకు ప్రిడిక్షన్ ఇస్తే 4 మ్యాచ్లు మనం చెప్పిన ప్రిడిక్షన్ జరిగింది, ఒక మ్యాచ్ జరగలేదు. అది కూడా వీడియోస్ ఉంటాయి, మీరు వెళ్ళి చూడొచ్చు. నేను ఎంత అంటే సిచ్యువేషన్ తగ్గట్టు ఏ విధంగా జడ్జ్ చేయాలనేది నాకైతే కొద్దిగా సెన్స్ అయితే ఉంది, క్రికెట్ సెన్స్ నేనైతే అనుకుంటున్నాను. మా పిచ్ విషయానికి వస్తే కనుక మనం వచ్చేసి విదర్భ అసోసియేషన్ స్టేడియంలో ఆడుతున్నాం. ఇది వచ్చేసి మన నాగ్పూర్ కాబట్టి పిచ్ స్టార్ట్ చూసుకుంటే కనుక మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా స్పిన్నర్లు అయితే కీ రోల్ చేయబోతున్నారని చెప్పచ్చు. సో ఖచ్చితంగా స్టార్టింగ్ డ్యూ ఫ్యాక్టర్ కూడా ఈవినింగ్ వచ్చే అవకాశం లేదు. మ్యాచ్ వచ్చేసి 50 ఓవర్స్ కాబట్టి స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు పిచ్ చాలా స్లో అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ స్టార్టింగ్లో స్లో ఉంటే కనుక పోను స్లోనే అవుతుంది. సో డ్యూ ఫ్యాక్టర్ రాకపోతే కానీ ఖచ్చితంగా చేజింగ్ అయితే ఇబ్బంది పడాల్సిందే. 50 ఓవర్స్ గేమ్ కావచ్చు, ఖచ్చితంగా పేషెన్స్ అనేది ఉండాలి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూసుకుంటే కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే విన్నింగ్ ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పొచ్చు ఈ పిచ్ మీద. ఇలా ఫామ్ గురించి ఆలోచిస్తే మాత్రం మనందరికీ కోహ్లీ అండ్ రోహిత్లకి
కొద్దిగా ఏంటంటే బ్యాడ్ ప్యాచ్ నడుస్తుందని చెప్పొచ్చు. వాళ్ళు డొమెస్టిక్ ఆడినా కూడా వాళ్ళ రన్స్ రాలేదు. బట్ ఒక పాజిటివ్ మైండ్ తోటి ఈ స్టేడియంలో దిగొచ్చు. ఎందుకంటే ఇద్దరికి కూడా వాళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచెస్లో సెంచరీస్ ఉన్నాయి. సో మన కోహ్లీకి సెంచరీ ఉంది 2023లో అనుకుంటా, అండ్ ఆల్సో రోహిత్ కూడా 2021లో సెంచరీ ఉంది ఈ స్టేడియంలో. సో అది ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళకి ఒక పాజిటివ్ ఇండియా ఉంటుంది. అండ్ ఆల్సో జడేజాకి మంచి రికార్డ్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో కుల్దీప్ కూడా మంచి రికార్డ్స్ ఉన్నాయి. ఇండియా ఇక్కడ ఆడిన మ్యాచెస్ కూడా గెలిచింది కాబట్టి ఇండియా అయితే ఖచ్చితంగా హాట్ ఫేవరెట్గా దిగుతుంది. అండ్ మనం చూసుకుంటే కనుక ఇక్కడ దుబాయ్కి మ్యాచ్ అంటే మనకు ఓన్లీ 3 మ్యాచెసే ఉన్నాయి ఛాంపియన్షిప్కి. చూసుకుంటే కనుక ఛాంపియన్షిప్ ట్రోఫీకి ముందు అయితే జస్ట్ 3 ఓడిఎస్ ఉన్నాయి. కాబట్టి ఈ 3 ఓడిఎస్లో మనం స్పిన్ డిపార్ట్మెంట్ని అయితే కొద్దిగా ఎవరు వర్క్ అవుతున్నారు, ఎవరు వర్క్ కావట్లేదు అని చూసుకోవడానికి ఈ ప్లేయింగ్ 11 ఈ విధంగానే వెళ్ళే అవకాశం ఉంది. హర్షదీప్ అయితే ఓకే అని చెప్పవచ్చు, అండ్ ఆల్సో షమీని కొద్దిగా షైన్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 మ్యాచెస్లో తన ఎంతవరకు ఫిట్ ఉన్నాడని ఈ 2 మ్యాచెస్లో అంటే 3 మ్యాచెస్లో నాకు తెలిసి 2 మ్యాచ్లు వేస్తారు. 2 మ్యాచ్లో తెలిసిపోతుంది. బట్ ఇండియా అయితే మంచి పాజిటివ్ నోట్ తోటి స్టార్ట్ చేసే అవకాశం ఉంది ఈ సిరీస్ని. ఆయన విన్ ప్రెడిక్షన్కి వస్తే కనుక టాస్ ఎవరు గెలిచినా ఈ పిచ్ మీద ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇండియాని కొట్టే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా బ్యాటింగ్ ఫేవర్ చేస్తే, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనుక ఆ టీం కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఇండియా కనుక టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనుక ఇండియానే గెలుస్తుంది. ఇండియాకి 100% విన్నింగ్ పర్సంటేజ్ ఉందని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. బట్ మనం వచ్చేసి ఈ మ్యాచ్కి విన్ ప్రెడిక్షన్ అయితే మనమైతే ఇండియాతో వెళ్తున్నాం. ఎందుకంటే రీసెంట్ ఫామ్ చూసిన ఇంగ్లాండ్ బ్యాటర్లు స్పిన్కి తడబడుతున్నారు కాబట్టి ఈ పిచ్ మీద స్పిన్కి అనుకూలిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మనమైతే విన్ ప్రెడిక్షన్ అయితే ఇండియాతోటి వెళ్తున్నాం. మీరే టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియండి. అండ్ ఆల్సో నా వీడియోని ఇక్కడ వరకు చూస్తే కనుక నా వీడియో మీకు ఎంతో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి కూడా నాకు సపోర్ట్ చేయాలైతే నేనైతే అడుగుతున్నాను. సో మ్యాచ్ రోజు మనం ఏం జరుగుతుందో రివ్యూ వీడియోలో చర్చించుకుందాం. అంతవరకు బాయ్.